నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయం చెప్పుకుందాం. ఈ అధ్యాయం పేరు సాంఖ్యయోగం. సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు. కురుక్షేత్ర యుద్ధభూమిలో 2 సేనల మధ్య శోకంతోనూ విషాదంతోనూ అలా నిశ్శబ్దుగా సతికిలబడిన పార్థుని చూసి శ్రీ భగవానుడు కలకల నవ్వి తన దివ్యమైన మందహాసంలో పద్మముల వంటి నేత్రం నుండి అనుగ్రహంగా కరుణ ప్రసరించగా ఈ విధంగా అంటున్నాడు. ఏమిటి అర్జున, ఈ విషమ పరిస్థితిలోనికి సత్యతనం ఏమిటి? అనర్జుడైన అలుపుడికి ఉండవలసిన ఈ మనోమాలిన్యం ఏమిటి? పైగా అపకీర్తి కూడాను, వీరస్వర్గాన్ని కూడా చెడగొట్టి ఈ వెనక్కి తగ్గడం ఏమిటి? చీచి, ఇది ఎవరైనా వింటే అపకీర్తి కూడాను. నిస్తేజమైన ఈ నీ విషాదాన్ని విడిచిపెట్టు. స్థిరబుద్ధితో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. లేచి నిలబడు. ఈ మగతనం లేని జడ్జితనం ఏమిటి? విడిచిపెట్టు. అలుపులకు ఉండవలసిన ఈ హృదయ దౌర్బల్యాన్ని త్యాజించు. పైగా ఇతరులెవరైనా చూస్తే ఏమనుకుంటారు? శత్రువులను చూసి భయంతో యుద్ధము నుండి పలాయనం చేస్తున్నట్టుగా భావించరా? అర్జునుడు తనను తాను సంబలించుకుంటూ గద్గదమైన దుఃఖం కంఠంతో అర్జునుడు అంటున్నాడు. ఓ కృష్ణ, పాదములంటి పూజించాల్సిన మన పరమ గురువులు, ఆచార్యులు, తాతలు, తండ్రులు, పెద్దలైన తండ్రి వంటి పూజనీయులందరూ అరుగో నా ఎదుటే యుద్ధభూమిలో నాకెదురుగా అలా నిలిచి ఉంటే వీరిని నేను శాస్త్రాస్త్రాలు వేసి చంపాలా? సంహరించి పాపం మూట కట్టుకోవాలా? ఇంకా మన అప్తబంధువులైన సోదరులు, బావలు, పినతండ్రి, పెదతండ్రులు, బంధువులు, మేనత్త, మేనమామ బిడ్డలు, రక్త సంబంధికులైన మన వారెందరో చూడు ఈ యుద్ధభూమిలో ప్రాణాలకు తెగించి ఎలా నిలబడి ఉన్నారు. వీరందరినీ నా చేతితో సంహరించి ఆ నెత్తిడితో తడిచిన ఈ చేతులతో రాజ్యభోగాలు, రాజభోజనము ఎలా తినమంటావు? ఇలా సమస్త బంధువులను వధించి, గురువులను సంహరించి, పూజనీయులను చంపి, అంతులేని పాపం మూటకట్టుకుని స్వార్థం కోసం రాజ్యాన్ని కోరుకొని చివరికి మనమేం మూటకట్టుకుని పోగలం? సుఖమా? శాంతియా? పుణ్యమా? పైగా ఇంతమందిని వధించి ఘోరమైన పాపాన్ని తలకెత్తుకుంటాం అంతే. ఇంత చేస్తే వాళ్ళే గెలుస్తారు, మనమే గెలుస్తాము. ఎవరికి తెలుసు? ఎవరు లేకుండా మనకి ఈ జీవితమే వ్యర్థమో, బ్రతికే శూన్యమైపోతుందో. ఆ ధృతరాష్ట్ర పుత్రులంతా సావు సిద్ధమై ఎదురుగా నిలబడి ఉన్నారు. ఈ దారుణ మారణకాండని నా చేతులతో చెయ్యలేను. నా వల్ల కాదు. తలుచుకుంటేనే నా శరీరం వణుకు పుడుతోంది. హృదయం దడదలాడి కంపిస్తున్నది. వీరందరి మరణము ఊహించుకుంటేనే శరీరం తాపంతో మండిపోతున్నది. కృష్ణ, ఈ విషమ పరిస్థితిలో నా నోరు ఎండిపోతున్నది. శరీరం కంపిస్తున్నది. నిలబడలేకున్నాను. తల గిర్రున తిరిగిపోతున్నది. నా ధనస్సు గాండివాన్ని శరీరాన్ని కూడా పట్టుకొనలేకున్నాను. ఇప్పుడేం చెయ్యాలో నాకే పాలుపోవటం లేదు. శోష వచ్చి పడిపోయే ఈ ఇంద్రియ తాపం పోయేది ఎలా? నాకేది మేలో నాకే అంతుపట్టడం లేదు. మన సాటి వాళ్ళంతా సత్యాక ఇంకా మనం అనుభవించేది రాజ్యం, కానీ దేవతలపై ఆధిపత్యమైన కానీ ఏం సంతోషం? నాకేది ధర్మమో ఇప్పుడేం చేయాలో తెలియటం లేదు. అసలు ఏది శ్రేయస్సో మనకేది మేలో కూడా తెలియని ధర్మ సంకటంలో ఇరుక్కొని మూఢత్వంలో పడిపోతున్నాను. కృష్ణ, నిన్నే ఆశ్రయిస్తున్నాను. నిశ్చయంగా చెప్పు, ఇప్పుడేం చేయాలి? ధనుర్బాణాలు నా చేతి నుండి జారిపోతున్నాయి. ఈ పరిస్థితిలో నేను యుద్ధం చేయజాలను అని పార్థుడు కళ్ళల్లో నిండుగా కన్నీళ్లు పొంగేలా దుఃఖిస్తూ రథంపై కూలబడ్డాడు. చేతిలోని గాండివము, బాణాలు కిందకి జారి పడిపోగా రథం మీద సతికిలబడ్డాడు. సంజయుడు ఈ విధంగా అంటున్నాడు. ఉభయ సేనల మధ్య అలా సతికిలబడి ఉన్న పార్థుని చూసి శ్రీ భగవానుడు తన దివ్య దరహాసంతో కలకల నవ్వి అంటున్నాడు. అర్జున, ఈ విషమ పరిస్థితిలో నీకు పురుషహీనత ఏమిటి? ఇవి అనర్జుడు, అసమర్థుడు, నిర్వీర్యుడు చెప్పవలసిన మాటలు ఇవా పలుకుతున్నావు? పైగా ఎవరైనా వింటే అపకీర్తి కూడాను. నీకు ఆవేశించిన క్షుద్రమైన హృదయ దౌర్బల్యమే కానీ నీవు చెప్పే ప్రజ్ఞావాదములు యథార్థ సత్యములు కావు. ఎందుకంటే ప్రాజ్ఞలైన వారు మరణమును గురించి చింతించరు, జననమును గురించి ఆనందపడరు. నీవు దుఃఖిస్తున్నది కేవలం శరీరం యొక్క వినాశనం గురించేనా? అలాగైతే చావు పుట్టుకలు లేనిది ఎవరికి? పుట్టిన ప్రతి శరీరము మరణించే తీరును. మరణించిన ప్రతి జీవియు తిరిగి జన్మించే తీరును. ఇలా ప్రకృతి సహజంగా జరిగే జనన మరణ చక్రమునకు విచారమేలా? ఇక ఆత్మ గురించి అంటావా? శరీరం నశించినా కానీ అందులోని ఆత్మకు నాశనం లేదు. శరీరం ఖండించినా, తగలబెట్టినా, బూడిద నీటిలో కరిగించిన, గాలికి ధూళికి చెదిరిపోయిన శరీరం ధరించిన ఆత్మకు మాత్రం ఎట్టి చలనం లేదు. ఎందుకంటావా? ఆత్మ నిత్యము, శాశ్వతమైనది. నిజానికి చావు పుట్టుకలు లేనిది,
భగవంతునికి కలగా జీవుడిలో వెలిగే జ్యోతి ఆత్మ. ఇక చావు పుట్టుకలు లేని ఆత్మ గురించి శోకించడం ఎందుకు? ఎలా సూచినా అటు శరీరము గురించి కానీ ఇటు ఆత్మ గురించి కానీ దుఃఖించడం అవివేకం కాదా? ఆత్మ వినాశం లేని పరబ్రహ్మ యొక్క అంశ. ఆయన నిత్యుడు, శాశ్వతుడు, పుట్టుక లేనివాడు. కాబట్టి శరీరం మరణించినా ఆత్మకు మరణం లేదు. ఇంకా నీవు శత్రువులుగా చంపేదెవరిని? నీ వలన సచ్చేదెవరు? రెండూ నీ భ్రాంతియే. నీకు గాని నాకు గాని ఇది మొదటి జన్మ కాదు, కడపటి జన్మ కాదు. గతంలో ఎన్నోసార్లు జన్మలెత్తాము. నీవు అనేక జన్మలెత్తావు, నేను అనేకసార్లు జన్మించాను. అయితే మనిద్దరికీ ఉన్న తేడా ఏమంటావా? ఆ జన్మలని నాకు గుర్తున్నాయి, కానీ నీకు జ్ఞాపకం ఉండవు. నా గత జన్మలన్నీ నేను ఎరుగుదును. నేను చేసినది, చేయవలసినది, జరిగినది, జరగబోవునది సమస్తం తెలిసియే చేస్తున్నాను. నీలాంటి సామాన్య జీవులు కర్మలకు బద్ధుడై అజ్ఞానములో జన్మలెత్తడం వలన తాను ఎందుకు పుడుతున్నాడో, ఎందుకు మరణిస్తున్నాడో కూడా తెలియకుండా అజ్ఞాత స్థితిలో అతడి జనన మరణాలు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని తెలుసుకోలేరు. దీనికి కారణం నా జన్మ కర్మ వలన కలిగినది కాదు. నేను స్వయంగా నా సంకల్పపూర్వకంగా నేనే అవతరిస్తున్నాను. కారణం, జన్మగా పుట్టి చేయవలసిన పని నిర్వర్తించి పూర్తి ప్రజ్ఞతో శరీర త్యాగం చేయటం వల్ల నా యొక్క జన్మము కర్మము రెండు సామాన్య మానవుల వలె అజ్ఞానం వల్ల కలిగినవి కావు. అవి జ్ఞానమయమైనవి. అందుకే నా జన్మలు, నా యొక్క చేతలు దివ్యములు. దీనిని యోగ దృష్టిలో సాధన చేసిన వారు మాత్రమే గ్రహించగలరు. ఎవరైతే నా భగవతత్వాన్ని, దివ్య అవతార రహస్యాన్ని యథార్థ దృష్టితో గ్రహిస్తారో వారికి ఇక కర్మలుండవు. వారు ఈ జన్మ విడిచినంతనే భగవంతుడైన నాయందు ఐక్యమై జన్మరాహిత్యమైన మోక్షం కలుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటావా? చెబుతాను విను. ఎప్పుడైతే ఈ లోకంలో ధర్మమునకు కానీ ఆపద ఏర్పడుతుందో, ఎప్పుడైతే అధర్మం పెచ్చు పెరిగి ధర్మాన్ని నశింపచేయి చూస్తుందో, అప్పుడప్పుడల్లా నేను అవతరించి ధర్మ సంస్థాపన చేసి అధర్మాన్ని నిగ్రహిస్తాను. ఇది నా అవతార రహస్యం. సాధువులను పరీక్షించుటకు, దుర్మార్గులను వినాశం కొరకు యుగ యుగాలలో నేను తిరిగి తిరిగి అవతరిస్తూనే ఉంటాను. ఈ సృష్టి భగవాన్ని సంకల్పశక్తి చేతనే నడిపించబడుతున్నది అన్న విషయం తెలుసుకో. పంచభూతములైనటువంటి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అన్నీ కలిసి ఈ స్థూల ప్రపంచ నిర్మాణం చేయను. దాని వెనకున్న మనస్సు, బుద్ధి, అహంకారం ఈ పంచభూతములతో కలిసి పంచ తన్మాత్రులతో సమన్వయముగా కాగా ఈ జీవుల శరీరములు నిర్మాణం చేయబడును. ఈ పంచభూత ప్రకృతి, ఈ ప్రకృతికి పైన ఈ జగత్తుకు అధ్యక్షుడైనటువంటి పరమాత్మ అని శాస్త్రంలో చెప్పబడిన వాడు ఈ సమస్త సృష్టిని నడిపించేవాడే ఈ లోకంలోని కార్యక్రమం అంతా నడిపించును. ఇందులో నీవు చేస్తున్నది కానీ నీ చేతిలో ఉన్నది కానీ ఏదీ లేదు. ఎవరైతే నేను కర్తను, నేనే ఈ సమస్తమైన పనులు చేస్తున్నాను అనుకుంటాడో అది భ్రాంతి వల్ల కలిగే అజ్ఞానమే కానీ యథార్థం కాదు. ఎందుకంటే ప్రతి జీవి పంచేంద్రియాలు 5 కర్మేంద్రియాలు, మనస్సు, ప్రాణంతో కలిసి ఏర్పడిన శరీరంతో కర్మచేత బద్ధమై జన్మించి మరణించును. వారిలో అంతర్యామిగా ఉన్న నన్ను జీవాంశగా లోపలే వెలుగుతూ ఉన్నా కానీ నన్ను చూడలేరు. ఎవరైతే ఈ శరీరంలో ఉండగానే లోపల ఉన్న అంతర్యామినైనటువంటి నన్ను ప్రత్యక్షంగా దర్శిస్తారో, శరీరం జన్మించినప్పుడు అందులో ప్రవేశించే జీవాత్మగాను, మరణించినప్పుడు శరీరాన్ని విడిచిపెట్టే పైలోకాలకు పోయే శరీరం లేని ఆత్మగా ఎవరు దర్శిస్తారో వారు సాధన చేత కానీ అట్టి జ్ఞానాన్ని పొందలేరు. కానీ సామాన్య మానవుడు జీవించి ఉండి కూడా తన జీవ ప్రాణములకు కారణమైనటువంటి తనలోని నన్ను చూడలేడు. మరణించే సమయంలో కూడా శరీరాన్ని ఎలా విడిచిపోతున్నాడో అది గమనించలేడు. అజ్ఞాన దశలోనే జన్మించి మరణిస్తాడు. శరీరం మరణించినప్పటికీ అందులో ఉండగా ఈ జీవుడు చేసిన పుణ్యపాపకర్మలన్నీ ఆ జీవుడితో కలిసి ప్రయాణిస్తాయి. ఎలాగంటావా? వాయువు ప్రతి వస్తువు మీద నుంచి విసురుతూ ఆ వస్తువును అక్కడే విడిచిపెట్టినా దాని సువాసనలు, దుర్వాసనలు వాయువు తనతో కూడా మోసుకొని పోవటం లేదా? అలాగే జీవుడు తాను చేసిన పుణ్యపాప కర్మల యొక్క వాసనలను జీవుని సంస్కార వాసన రూపంలో తన సూక్ష్మ శరీరంతో పైలోకాలకు తీసుకొని పోతాడు. శుభకర్మలకు పుణ్యలోక ప్రాప్తి, పాపకర్మలకు నరక ప్రాప్తి దీని వలనే కలుగుతున్నది. ఇది జన్మ మృత్యువుల రహస్యం. చావు పుట్టుకలకు కారణం మనం ఎలాగైతే పాతబడిన వస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని తిరిగి ధరిస్తున్నామో అలాగే శరీరంలోని జీవాత్మ కూడా జీర్ణించిన పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇందులో విచారించడానికి ఏమున్నది? నిజానికి ఈ శరీరంలోని అంతర్యామి శాశ్వతుడు.
పురాణ పురుషుడు నిత్యుడు అనగా జనన మరణములు లేనివాడు కాబట్టే ఈ శరీరం మరణించినప్పటికీ ఆత్మకు చావు లేదు. శాశ్వతుడైన బ్రహ్మం యొక్క అంశయే ఈ జీవపురుషుడు. అట్టివానికి చంపడం కానీ చావటం కానీ ఈ రెండూ లేవు. కాబట్టి జన్మించిన ప్రతివానికి మృత్యువు తప్పదు. ఇలా నిత్యము తప్పించుకోవడానికి వీలు లేని సహజమైన ప్రకృతి ధర్మానికై విచారించి అలా దేహం నశించినా అందులోని దేహకి నాశనమే లేదు. సర్వజీవులకు సహజమైన ప్రకృతి ధర్మం, దీనికై విచారించే పనే లేదు. నీ స్వధర్మం నీవు నిర్వర్తించవలసిన ఈ సమయంలో ఇలా కంపించడం సరికాదు. ఇది ధర్మముల మధ్య జరుగుతున్న గొప్ప ధర్మయుద్ధం. క్షత్రియుడికి ఇంతకన్నా గొప్ప అవకాశం ఏముంటుంది? అర్జున, క్షత్రియులు నిజంగా అదృష్టవంతులు కాదా? ఇలాంటి ధర్మయుద్ధం లభించడం వారికి ఎంతో అదృష్టం. ఎందుకంటే యుద్ధంలో మరణించావా స్వర్గప్రాప్తి తప్పదు, జయించావా విజయం తప్పదు. కాబట్టి ఎటు చూసినా విచారించే పనే లేదు. అయినప్పటికీ ఈ ధర్మయుద్ధం నుంచి నీవు వెనుకడుగు వేసి జారిపోతే నీ స్వధర్మం నుంచి భ్రష్టుడు అవుతావు. అపకీర్తితో పాటు ధర్మాన్ని విడిచిన పాపాన్ని కూడా పొందగలవు. నీతోటి రాజులందరిలోనూ అపకీర్తిని పొందగలవు. ఇక్కడ మహారాజులందరూ భయం చేత నీవు యుద్ధం నుంచి పలాయనం చేసినట్టు భావిస్తారు. దాంతో సాటి వీరులలో పలుచబడిపోతావు. వినరాని అపఖ్యాతి అపవాదులు మనస్సునందు ములకలు వలె పొడుచుకునేటట్లు వినవలసి వస్తుంది. నీ శక్తి సామర్థ్యాలను అందరూ నిందిస్తారు. అంతకన్నా దుఃఖమేమన్నది? కాబట్టి సుఖదుఖాలను సమానంగా తీసుకొని లాభనష్టాలను జయజయాలను లక్ష్య పెట్టక యుద్ధం నీ కర్తవ్య ధర్మంగా యుద్ధం కోసమే యుద్ధం చేయి. ఇలా స్వధర్మాన్ని అనుసరించటం వల్ల నీకు ఎట్టి పాపము రాదు. ఇది కేవలం తర్కంతో సాంఖ్యవాదం ప్రకారం యోచించినా తెలిసే విషయమే నీకు తెలిపాను. ఇకపోతే బుద్ధియోగం ప్రకారం ఆలోచించినా ఏముంటుందో చెబుతాను విను. ఈ బుద్ధియోగాన్ని ఉపాసించిన వాడు కర్మల యొక్క బంధనం నుంచి విముక్తి అవుతాడు. ఈ అతి చిన్న ధర్మసూత్రాన్ని ఆచరించడం వల్ల మనిషి పెద్ద భయంకరమైన చిక్కుల్లోంచి బయటపడతాడు. ఇది ఎలాగో చెబుతాను విను. బుద్ధి ఏకాగ్రత చేసి ఒకే విషయంపై కేంద్రీకరించు. సాధన లేని అల్పజీవుల బుద్ధి పరిపరి విధాల శాఖోపశాఖలుగా పరిగెడుతుంది. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడతారు. ముందు వెనుకలు ఆలోచించకుండా, నిజమైన దివ్యజ్ఞానం లేకుండా కేవలం వేదవాదములు వల్లించే వారికి కోరికలు తీర్చుకోవడానికి స్వర్గప్రాప్తికి చేసే యజ్ఞయాగాది కర్మలు ఎన్నో చేస్తారు. వారి యొక్క లక్ష్య సుఖము, భోగము, స్వర్గంలో అధికార ప్రాప్తి. ఈ స్వార్థం వల్ల వారి బుద్ధి ఏకస్థం కాదు. ఏకాగ్రత లేని బుద్ధికి సమాధి స్థితి లభించదు. ఇట్టి కోరికల చేత వేదవిహిత కర్మలు చేసేవారికి స్వర్గప్రాప్తి మినహా గమ్యం ఏది గోచరించదు. అసలు యథార్థం విషయం చెప్పమంటావా? ఈ ప్రకృతిలో ప్రతీది కూడా త్రిగుణములతో నడిపించబడుతున్నది. ఈ త్రిగుణములను దాటి ద్వంద్వములకు అతీతుడివై ఏకాగ్రతతో సమాధి స్థితిని సాధించావా? అప్పుడు ఆత్మసాక్షాత్కారం సాధించిన ఆత్మానందం కలుగుతుంది. వేదములు సముద్రముల వలె అపారమైన జ్ఞానంతో నిండి ఉన్నాయి. అందులో పురుషుడు తనకేది కావాలనో ఎంచుకొని దానినే సంగ్రహించవలను. అంతేగాని సముద్రం మొత్తం తాగలేడు కదా. ఎటు చూసినా మానవుడికి కర్మ చేయటం మీదనే అధికారం ఉన్నది. కానీ చేసిన పనిని ఫలితం ఎటు తిరుగుతుందో అతని అధీనంలో ఉండదు. అందుచేత నీవు కర్మఫలమును ఆశించి పనులు చేస్తే స్వార్థంలో చిక్కుకుంటావు. కర్మఫలమును తప్పించుకోవాలన్న స్వార్థంలో కూడా పడకుండా కేవలం యోగ స్థితిలో నీ మనస్సు నిలుపుకొని ఇష్టాలను క్రోధద్వేషాలు జయించి గెలుపు ఓటమి సమానంగా తీసుకుంటూ యుద్ధం చెయ్యి. దీనివల్ల నీ మనస్సుకు సమత్వం సిద్ధిస్తుంది. సమత్వమే కదా యోగము. ఏ మానవుడి యొక్క పనులన్నీ కోరికలతో నిండిన ఆశాపూరితములైన సంకల్పములు లేకుండా ఉంటాయో అట్టివాడు త్యాగధనుడు, వాడే త్యాగి. అతడే బుద్ధిమంతుడు. ఎందుకంటావా? ఆశాపాతకుడై పనులు చేసేవాడు కూడా ఈ లోకం నుంచి ఏం మూట కట్టుకొని పోగలడు. కాబట్టి పనులు కానీ వాటి ఫలితము కానీ స్వార్థ బుద్ధితో చేయరాదు. బుద్ధి ఏకాగ్రత చేసి యోగస్థితిలోనే సర్వకర్మలు చేయడం వలన బుద్ధి యోగం నీలో వెలుగుతుంది. ఈ బుద్ధి నీ లోపల ప్రకాశించినంతనే నీ యొక్క పుణ్యపాపములు నీకే స్పష్టంగా గోచరిస్తాయి. అప్పుడు యోగ సిద్ధికి సమస్త కర్మలు చేయాలి. ఈ విధంగా ఫలితం కోరి కర్మలు చేయకుండా త్యాగబుద్ధితో యోగి వలె మానవుడు తన యొక్క ధర్మాన్ని ఆచరిస్తే బుద్ధి యోగం ప్రకారం అతడి సర్వకర్మలు వాటంతట అవే నశించి శాశ్వత ముక్తి స్థానమైన బ్రహ్మపదాన్ని పొందగలడు. ఇది మానవుడికి నిజమైన గమ్యం. ఈ గమ్యాన్ని విడిచిపెట్టి బుద్ధి శిలువలు పలవలుగా చేయవలసిన దానిని చేయకూడని దానిని కలగాపులగం చేసి తల్లకిందులు చేస్తుంది. దీనివల్ల తాను చదివినది విన్నది శాస్త్రజ్ఞానం అంతా విరుద్ధంగా పరిణమిస్తుంది.
కేవలం శాస్త్రజ్ఞానం వల్ల మనిషి ఇంతవరకే పోగలడు. మనస్సును సమాధి స్థితిలో నిలిచేలాగా బుద్ధిని ఏకాగ్రత చేస్తేనే యోగసిద్ధిని పొందగలవు. సమస్త కర్మలు యోగ సాధన ఆచరించడం అప్పుడే సాధ్యం. ఇది విని ఆశ్చర్యంతో అర్జునుడు అడుగుతున్నాడు, నీవు చెప్పే స్థిర ప్రజ్ఞ ఎలాంటిది? అట్టి వాని సమాధి స్థితి ఎలా ఉంటుంది? ఈ యోగ స్థితిని సాధించి స్థితప్రజ్ఞుడు ఎలా జీవిస్తాడు? ఏం మాట్లాడతాడు? ఏం ఆలోచిస్తాడు? ఎలా చరిస్తాడు? ఓ కేశవ, అర్థమయ్యేలా వివరించు. అప్పుడు శ్రీ భగవానుడు ఇలా చెప్తున్నాడు, ఓ అర్జున, ఎప్పుడైతే మనిషి అన్ని కోరికలు మనస్సు నుండి త్యాగం చేస్తాడో అప్పుడే అట్టి వానిని మనస్సు నిర్మలమవుతుంది. మనస్సుకు లోపల ఉన్న ఆత్మను దర్శిస్తాడు. అట్టివాడు తనలో ఉన్న ఆత్మ చేతనే ఆత్మ సంతృప్తిని పొందుతాడు. స్వార్థంతో చేసే పనుల ఫలితం వల్ల కాదు. అట్టి మహనీయుడే స్థిరప్రజ్ఞ అనబడతాడు. ఇక ఇలాంటి స్థిరప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని అడిగావు కదా, చెబుతాను విను. దుఃఖము వలన తలకిందులైపోడు, సుఖం కలిగితే తబ్బిబ్బైపోడు. ఇష్టము, క్రోధము, భయము, స్వార్థము వీటి వల్ల చెదిరిపోకుండా స్థిరబుద్ధిని సాధించి ఉంటాడు. కాబట్టి దుఃఖం కలిగితే చింతించడు, సుఖం కలిగిన ఉబ్బిపోడు. స్థిరబుద్ధిగా ఆత్మని దర్శించుతూ సాధనగా జీవిస్తాడు. అతి సాధనయుడిగా జీవించే యోగయుక్తుడు ద్వేషిస్తే విచారించడు, ఒకరు ప్రశంసిస్తే పరమానందపడడు. ఎవరి యందు అతి స్నేహము, లంపటత్వము తనను బానిసగా చేయకుండా నిగ్రహంతో తన వశంలో తానుంటాడు. ఎవరిని ద్వేషించడు, ఎవరి వద్ద నుండి ఏదీ ఆశించడు. అది ఎలాగంటావా, విను. తాబేలు ఈదుతూ తన కాళ్ళను తన డిప్పలోనికి ఉపసంహరించుకుంటుంది. అలానే ఈ యోగ సాధకుడు కూడా తన ఇంద్రియములను కోరికల నుండి, క్రోధ, ద్వేష, స్వార్థముల నుంచి మరల్చి లోపలికి ఉపసంహరించుకొని తన మనస్సును తన లోపలికి చూసేలాగా అంతర్ముఖం చేస్తాడు. అట్టి వారిని ఇంద్రియాలైన కన్ను, ముక్కు, చెవి పైకి మామూలుగానే ఉన్నా అవి పనిచేయవు. ఇంద్రియములు బయటకు చూసే సుఖభోగముల నుండి మనస్సు అంతర్ముఖంగా తిరిగిపోవటం ద్వారా బయట చూపు నుండి లోపల చూపుపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే మనస్సు కోరికల నుండి, స్వార్థం నుండి వెనక్కు మళ్ళీ తిరిగి తనలోని ఆత్మవైపు తన దృష్టిని ఉపసంహరించుకుంటుందో అప్పుడే కోరికలు ఏవి ఇట్టి వారిని బంధించలేవు. కామక్రోధములను అతడు ఈ విధంగా జయిస్తాడు. ఇలాగ ఇంద్రియములకు ఆధారమైన మనస్సును అంతర్ముఖం చేయటం ద్వారానే సమాధి స్థితిని సాధించవచ్చు. దీనికి ఇంకో పద్ధతి వల్ల వీలు కాదు. ఎందుకంటావా, కన్ను, ముక్కు, చెవింద్రియాలను కేవలం అణచిపెట్టినంత మాత్రాన వాటిలోని చాపల్యం పోదు. ఎప్పుడో తాను అదమరిచి ఉండగా అతడి మనస్సుతో సహా ఇంద్రియములు అతడిని కోరికల వైపుకు లాగి మనస్సును హరించి వేస్తాయి. కాబట్టి ఇంద్రియములను అణచడం వల్ల కోరికలను జయించలేడు. ఎందుకంటే కోరికలకు ఆధారం మనస్సు. మనస్సును లోపల నుండియే ఉపసంహరించి అంతర్ముఖం చేయాలి. ఈ మనస్సు ద్వారానే ఇంద్రియాలను వశం చేసుకోవాలి. ఈ విధంగా యోగ స్థితి వల్ల ఎవరైతే మనస్సును అంతర్ముఖం చేసి తద్వారా ఇంద్రియములను నిగ్రహిస్తాడో అట్టి ఇంద్రియాలన్నీ అతడి వశంలోనే పనిచేస్తాయి. ఇంద్రియాలు కోరికల పైకి మనిషిని లాగడం మనస్సు ద్వారానే. ఎలాగంటే కోరికల గురించి అతిగా ధ్యానించడం వల్ల, లేక తదేక ధ్యాసతో ఇష్టంగా వాటినే ఊహించుకోవటం వల్ల ఆ కోరికలపై ఆకర్షణ పెరుగుతుంది. ఈ ఆకర్షణ వల్ల కామము, అది తీరకపోతే క్రోధము పెచ్చి పెరిగి ఇతడి ఆత్మను కోరికల బానిసత్వంలోకి, కోరికలకి బందీలుగా కట్టిపడేస్తాయి. ఈ విధంగా కామక్రోధం వల్ల రాగద్వేషములు పీడించని ఇంద్రియాలలో చిక్కుబడి నశించిన స్థితిలోకి ఆత్మను వశంలోకి తెచ్చుకున్న యోగి మాత్రమే ప్రయత్నంతో జయించగలడు. ఈ విధంగా ఆత్మను వశం చేసుకోగల సాధకుడు తన మనశ్శాంతి తన చేతిలోనే ఉంటుంది. ఎప్పుడైతే మనిషికి శాంతి అనేది సిద్ధిస్తుందో అట్టి వానికి సమస్త దుఃఖములు నశించినట్లే. ఎప్పుడైతే బుద్ధి ఈ విధంగా ప్రసన్నత పొందుతుందో తక్షణమే అట్టి వాని సమస్త దుఃఖములు అంతమైనట్లే. ఎందుకంటావా, మనస్సు ప్రసన్నమైతేనే కదా నిర్మలమయ్యేది. మనస్సు నిర్మలమైతేనే కదా మనస్సు పైన ఆకాశంలాగా పైకి ఉండే బుద్ధి తెరుచుకునేది. ఆలోచనలకు పైన నిర్మలంగా ప్రకాశించే బుద్ధి అందుబాటులో లేని వానికి ఈ యోగసిద్ధి అసాధ్యం. ఎవరికి బుద్ధి సాక్షాత్కరించదో అట్టి వానికి మనస్సు స్థిరత్వం లభించదు. స్థిరబుద్ధి లేని వానికి మనస్సు చాంచల్యం తప్పదు. చంచల మనస్సుతో శాంతి లభించడం అసాధ్యం కదా. ఇక శాంతే లేని వానికి సుఖమెక్కడిది. ఇంద్రియములకు లోబడి జీవించే అల్పమానవునికి మనస్సు ఇంద్రియంలో చిక్కుబడిపోయి బుద్ధిని హరించి వేస్తుంది. ఎప్పుడైతే బుద్ధి నశిస్తుందో యుక్త జ్ఞానం వెంటనే నశిస్తుంది. సముద్రంలో ప్రయాణించే నావకు తెరచాప లేకుంటే ప్రచండమైన వాయువు దాన్ని అటు ఇటు నెట్టివేసి
సుడిగుండంలోకి లాగేసినట్లే ఇక లక్ష్యము గమ్యము లేని వాని మనస్సు కోరికలు ఎటు లాగితే అటు పోయి అర్ధరహితంగా అర్ధాంతరంగా జీవితం ముగిసిపోతుంది. దీనివలన ఏం తెలుస్తుంది? మనస్సును నిగ్రహించి ఇంద్రియములను కోరికల నుంచి వెనక్కు తిప్పి స్థిరప్రజ్ఞ అన్న యోగ స్థితిని సాధించడం అవసరం. అట్టి వానికి సమస్తము వశమై ఉంటుంది. అట్టి యోగికి సమస్తము ప్రపంచము రాత్రిగా భావించే ఇంద్రియములకు అతీతమైన స్థితిలో అతడు మేలుకొనే ఉంటాడు. మిగతా జనులందరూ మెలకువ అనుకునే ఇంద్రియాలలో మునిగి కోరికలతో కొట్టుమిట్టాడే స్థితిని అతడు రాత్రిగా భావించి తనకి ఇంద్రియములను రాత్రి స్థితిని దర్శిస్తాడు. ఈ విధంగా అందరికీ రాత్రి అతనికి పగలు, అందరికీ పగలు అతనికి రాత్రిగా అయినట్టే కదా. అతని జీవితం సముద్రం వలె ఇటు పొంగదు అటు ఎండిపోదు. సమస్త నదులు సముద్రంలో పొంగి ప్రవహించినా సముద్రానికి వరద రాదు కదా. అలానే అన్ని నదులు ఎండిపోయినా సముద్రం పట్టిపోదు కదా. ఆ విధంగా స్థిరప్రజ్ఞుడైన యోగి కోరికలు వచ్చి పడినంతనే పొంగిపోడు, అనుకున్నవి కాకపోతే విచారించడు. సమస్త కోరికలు అతడిని నిత్యము వచ్చి చేరుతున్నా హెచ్చుతగ్గులు లేని మనస్సు కలవాడై సముద్రం వలె గంభీరుడిగా జీవిస్తాడు. అట్టి వానికే శాంతి సాధ్యపడుతుంది కానీ కోరికలలో కొట్టుమిట్టాడే వానికి సాధ్యపడదు కదా. ఇలాగా స్థిరప్రజ్ఞుడిగా బుద్ధి అతీతమైన సమాధి స్థితిని సాధించిన బ్రహ్మజ్ఞానుడు అవుతాడు. ఇట్టి బ్రహ్మజ్ఞాని జీవించే స్థితి పేరే బ్రాహ్మ్య స్థితి అంటారు. ఇట్టి బ్రాహ్మణుడైన వాడు ప్రజ్వలించే బ్రహ్మస్థితిలో తన ఆత్మ వెలుగుతూ ఉంటే దుఃఖ శోకములకు అతీతుడై మరణ సమయంలో కూడా ఆ స్థితిని చెదరకుండా పట్టుకొని చివరకు బ్రహ్మ సాక్షాత్కారము బ్రహ్మ నిర్వాణము అనే ముక్తి స్థితిని చేరుకుంటాడు. ఇప్పుడు మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగం గురించి చెప్పుకున్నాం. తరువాత నా వీడియోలో భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం గురించి మీకు తెలియజేస్తాను. నమస్కారం.